ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో అసలు ఆట మొదలైంది. ఎవరు ముందు మొదలెట్టారో కానీ పొలిటికల్ గేమ్ రసవత్తరంగా మారుతోంది. కడుపులో కత్తులు పెట్టుకుని మిత్రుణ్ణి కౌగిలించుకున్న చందంగా కూటమి నేతలు ప్రవర్తిస్తున్నారు. పిఠాపురం వర్మ మాట్లాడింది ఒక రకంగా వ్యక్తిగత వ్యాఖ్య అయినప్పటికీ దాన్నే పట్టుకుని జనసేన కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. దాంతో అనివార్యంగా అవసరం కొద్దీ టీడీపీ కూడా స్పందించాల్సి వస్తోంది. ప్రస్తుతానికి టీడీపీ వైపు నుంచి అంతగా డైరెక్ట్ అటాక్ రాకపోయినా జనసేన వైపు నుంచి మరోసారి హెచ్చరిక వస్తే అది మాటకు మాట పోటీకి మాత్రం ఖచ్చితంగా దారితీస్తుంది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు అన్న మాటలను టీడీపీ అంత లైట్ గా తీసుకోలేదని ఆ పార్టీ తరపున సోషల్ మీడియా వారియర్స్ స్పందనను బట్టి తెలుస్తోంది. పైగా 40 ఏళ్ల పార్టీ టీడీపీని తామే గెలిపించామని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకోవడంతో చంద్రబాబు కూడా నొచ్చుకున్నారన్నది టీడీపీలో అంతర్గతంగా వినిపిస్తోన్న టాక్. అంత తొందరగా బయట పడని చంద్రబాబు ఈసారి మాత్రం తనదైన శైలిలో కార్యాచరణ ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా ఇప్పటికే ఒక అడుగు ముందుకు వేశారని కూడా అంటున్నారు. ఎన్నికల ముందు అప్పటి జగన్ రెడ్డి నేతృత్వ వైసీపీ ప్రభుత్వంపై ఏపీ జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. విడివిడిగా పోటీ చేసినా టీడీపీ గెలుస్తుందన్న విశ్వాసాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తపరిచిన మాట వాస్తవం. అయితే చంద్రబాబు అరెస్టు సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన్ను పలకరించేందుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ పొత్తు ప్రస్తావన చేసి మీడియా ముందు కూడా ప్రకటించారు. అప్పటి పరిస్థితుల్లో పొత్తుకు అంగీకరించిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం జనసేన తీరు పట్ల ఒకంత అసహనానికి కూడా గురవుతున్నట్లు సమాచారం. మిత్రపక్షాలుగా ఉండాలని తాను కోరుకుంటూ ఉంటే జనసేన ఏకపక్ష ధోరణిలో పోతోందని చంద్రబాబు ఆగ్రహం చెందుతున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పటికైనా కూటమి కుప్పకూలుతుందని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజున బీజేపీతో సహా బయటకు వెళ్లిపోతారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఒంటరి పోరే ఖాయమని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఇప్పటి నుంచే తమ కార్యకర్తలను సమాయత్తం చేయాలన్న లక్ష్యము ధ్యేయముతో ముందుకు కదులుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం సభ పెట్టిన మరుసటి రోజే చంద్రబాబు ఒక భారీ వ్యూహానికి తెరతీశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు భవిష్యత్తు వ్యూహాన్ని ఆవిష్కరించారు. ప్రతి టీడీపీ కార్యకర్త 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని ఆయన ఆదేశించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లి కార్యకర్తలను కలుస్తూ వారితో మమేకం కావాలన్నారు. ఇకపై పార్టీ యంత్రాంగం ఎప్పటికప్పుడు మరింత పటిష్టంగా ఉండాలన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలు ఎప్పుడూ తన వెంటే ఉన్నారని, ఎప్పటికప్పుడు వాళ్ళు తనను ఆదరిస్తూనే ఉన్నారని కూడా ఆయన చెప్పారు. అంటే భవిష్యత్తులో జనసేన వైపు నుంచి కూడా ఇబ్బందికర పరిస్థితులు రాబోతున్నాయన్న సందేశాన్ని ఆయన కార్యకర్తల్లోకి వదిలారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనే బీజేపీతో కలిసి పని చేస్తున్నానని చెప్పడం ద్వారా తనకు ఇష్టం లేని పనికి పూనుకున్నానని కూడా చంద్రబాబు ప్రకటించినట్లయింది. తన ముందు పారిపోవటం లేదా ఫైట్ చేయటం మాత్రమే మిగిలి ఉందని, తాను మాత్రం ఫైట్ చేయాలనే డిసైడ్ అయ్యారని చంద్రబాబు చెప్పుకున్నారు. పార్టీలో ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తామని చెప్పడం ద్వారా జనసేన వల్ల ఎవరికి ఇబ్బంది రానివ్వనని కూడా చంద్రబాబు సందేశం ఇచ్చారు. చివరకు కార్యకర్తల కాంట్రాక్ట్ బిల్లులను కూడా ఆపే ప్రసక్తే లేదన్నారు. నిజానికి చంద్రబాబు మాటల్లో మరో స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంది. 2029 దాకా ఆగాల్సిన పని లేకుండా అంతకంటే ముందే ఎన్నికలు రావచ్చని, అందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పకనే చెప్పేశారు. అందుకే జనసేనతో సంబంధం లేకుండా టీడీపీ కార్యకర్తలు పని చేసుకుపోవాలని ఆయన సూచించారు. మరి బంతిప్పుడు కార్యకర్తల కోర్టులో ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.